డిసెంబర్ 5వ తేదీన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పుష్ప 2 చిత్రం ఏసీడీసీ ఆట ఆడుతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఏసీడీసీ అంటే ఏంటి, ఆ ఆట దేంట్లో ఫేమస్, అసలు ఈ పుష్ప 2ని ఏసీడీసీతో ఎందుకు పోల్చారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో పుష్ప 2 చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 చిత్రం ఏసీడీసీ ఆట ఆడుతోంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఏసీడీసీ అంటే? అయితే అందలం లేదా పాతాళం అన్నట్లుగా వీళ్ళు పుష్పని అంచనా వేస్తున్నారు. ఓకే, ఇక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా వచ్చింది, ఓకేనా, భారీ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగా మొన్న వచ్చిన కంగువలా గారు మాట్లాడుకున్నాం. భారీ బడ్జెట్, పోటీ లేదు, అన్ని థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది, అందరూ చూడాలి. పోటీ లేదు అంటే 1-2 ఉన్నాయిలే, వాటితో పోల్చాల్సిన అవసరంలా, బట్ భారీగా రిలీజ్ అయింది. ఫస్ట్ ఆటతోనే థియేటర్స్ తగ్గించుకున్నారు. రీజన్, ఆ కథ ఎవరికి అర్థం కాలేదని కొంతమంది, స్టార్టింగ్ గోవా ఎపిసోడ్ నసగా ఉందని కొంతమంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. సేమ్ అలా అంటే ఏ సినిమాకైనా, ఇప్పుడు రీసెంట్లో వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను. కొన్ని సినిమాలు ఇప్పుడు ఓపెనింగ్ నుంచే ఆ ఇంటెన్స్ క్రియేట్ చేస్తా, నెక్స్ట్ ఏంటి అని వెళ్తా ఇంటర్వెల్, అరే అమ్మో ఏదో వచ్చింది అని చూస్తాం. మళ్ళీ ఆఫ్టర్ ఇంటర్వెల్ అలా ప్రీ క్లైమాక్స్, ఇక క్లైమాక్స్ అద్దరిపోయే రేంజ్లో ఉందని చెప్పి బయటికి వస్తారు. హిట్ ఆబ్వియస్లీ. మూస ధోరణిలో ఉంది, అది బాగాలేదు ఇది బాగాలేదు అనుకునేవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అయితే సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయితే హిట్ లేదా ఫట్ అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. పొరపాటున హిట్ అయిందా, 2000 కోట్లు 1000 కోట్లు ఎడిగిపోవు. అనుకోకుండా ఫ్లాప్ అయిందా, ఆ నిర్మాత ఇంకోసారి గుమ్మం దాటాడు. అంటే ఆ రేంజ్ పతనం, ఓ రేంజ్ పతనం, ఆరెంజ్ లాంటి పతనం, సింపుల్గా చెప్పాలి అంటే వెళ్ళిపోతే ఇక అంతే, వెళ్తే ఆకాశం లేదంటే అతపాతాళం అంటారా, ఎక్కడికో పడిపోవడం. లేకపోతే అది అంటే సరేలే అన్నట్టు కూడా ఉండవు. సరేలే అంటే కనీసం 100 పెడితే 50 అన్ని వచ్చాయిలే, ఇంకో సినిమా పెట్టి తీసుకొని హిట్ కొట్టుకుందాం. 100 పెడితే 40 అన్ని వచ్చాయిలే, ఎట్లీస్ట్ పోన్లే ఏదో మనం బతుకుతున్నాం కదా. 100 పెడితే 10 కోట్లే వచ్చాయిలే, సరే సినిమా పోతే పోనీ, కనీసం మనం బతకడానికన్నా ఉన్నాయి కదా. 100 పెడితే 1,00,000 వచ్చింది అనుకో. ఓకే, ఈ ఏసీడీసీ అనే పదాలు, ఈ ఏసీడీసీ ఆట అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అది పత్తాల ఆటలో కానీ ప్యాకాటలో వాడేటువంటి పదాలా, లేకపోతే అసలు ఏంటి? కార్డు వస్తే కుప్ప మొత్తం వీడికే వస్తాయి. ఓకే, అదే ఒక కార్డు పోయింది అనుకో, వీడు ఇంకా మళ్ళీ జీవితంలో ఆడకుండా, టేబుల్ ఆడకుండా లేస్తాడు. ఓకే, సో ఇట్లా ఆ రకంగా దాన్ని పోల్చారు. బట్ ఇక అసలు విషయానికి వస్తే, పోల్చినోడు ఎవరో నాకు తెలియదు కానీ, సినిమా రిలీజ్కి ముందే సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? అందుకే నేను అడుగుతుంది. ఇప్పుడు 1065 భారీ అంచనాలతో విడుదలవుతుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెసే ఒక చరిత్ర. ఈ నేపథ్యంలో అసలు పుష్ప 2 చిత్రం ఏసీడీసీ ఆటకి సిద్ధమైంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, వాడికి ఏదో రాసినోడిగా పదం చాలా అద్భుతంగా అనిపించుంటది, దేనికి అంటగట్టాలో అర్థం కాక ఎప్పటి నుంచో రాద్దాం అనుకుంటే టైంకి పుష్ప ఉంది కదా, దీని మీద అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి కదా అని అంటగట్టాడు అంతే. ఓకే, కొట్టిన ప్రతి బాల్ 6. లైక్ మొన్న మనం ఆల్రెడీ బీహార్లో చూసాం, అంతమంది జనాలు ఇప్పటిదాకా బీహారే చూడలా. మనకేంటో కానీ తెలియదు, బీహారే చూడలా. రాజకీయ ప్రసంగాలకు కూడా అంతమంది రాలేదు, సినిమా ప్రసంగాలకి, రాజకీయ ప్రసంగాలకు కూడా ఎప్పుడు అంతమంది రాలా. నెక్స్ట్ అంతమంది జనాలు మళ్ళీ కేరళలో ఆ స్టేడియం మొత్తం నిండిపోయింది, అది కూడా మనం చూసాం, సూపర్ హిట్. ఇప్పుడు లైవ్ మనం మాట్లాడుతున్నామా, మన వెనకాల లైవ్ నడుస్తుంది కేరళలో. అక్కడ కూడా ఒకసారి జనాలు చూడండి, విపరీతమైన జనాలు. కేరళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అక్కడ అల్లు అర్జున్ అంటే అది ఒక బ్రాండ్ అంతే, ఆ పదానికి ఉన్న వెయిటేజ్ వేరు కేరళలో. సో ఇలా ఎక్కడ దిగితే అక్కడ హిట్ టాకే వస్తుంది. ట్రైలర్ రిలీజ్ చేసిన హిట్, చివరికి నిన్న రిలీజ్ చేసిన కిసిక్ సాంగ్ కూడా ఒక అద్భుతమైన ప్రయోగం.
ఎలా అంటే ఇప్పటి వరకు సినిమాల నుంచి అందరు నీతులు చెప్పేవాళ్ళు, ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా నుంచి ఇచ్చేవాళ్ళు. అవును. ఒక ఐటమ్ సాంగ్ నుంచి కూడా మనం మెసేజ్ ఇవ్వచ్చు అని దేవిశ్రీ కొత్త కనిపెట్టాడు. రీసెంట్ టైమ్స్లో రష్మిక మదన్న డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చి బాగా వైరల్ అయింది. అవును. చాలా మంది ఇక మీరు ఏమైనా డీప్ ఫేక్ వీడియోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఆ చేసేవాడికి అర్థమై చావదు నీతులు చెప్తే, వాడి వార్తలు చూడరు కదా. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మాస్ పాటలే, వాడయ్యే వింటాడు. సో మాస్ పాటల్లోనే మార్ఫింగ్ చేస్తే దెబ్బలు పడతాయిరో మామ దెబ్బలు పడతాయిరో అని చెప్పేసి పాడిన లిరిక్స్ అవన్నీ. ఓకే. రష్మిక మదన ఫేస్ చేసింది కాబట్టి. సో ఒక ఐటమ్ సాంగ్ నుంచి కూడా మనం మెసేజ్ ఇవ్వచ్చా అనే రేంజ్లో పుష్ప ఉంది. సో దాని గురించి మనం అసలు పుష్ప నెక్స్ట్ వేరే లెవెల్. ఆల్రెడీ ప్రీ బిజినెస్ చేసింది, 13:30 థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ డేనే వచ్చేస్తాయి డబ్బులు. సో వీళ్ళు అనుకున్న అంచనాలకి, అసలు ఆ పదాలకి, వాళ్ళు మాట్లాడే తీరులకి, తెన్నులకి ఎక్కడ కూడా ఆస్కారం లేదు బేసికల్. అంటే ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కూడా లేదు. సీరియస్లీ 100% పుష్ప 2,000 కోట్లు ఈజీ క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ప్రీ బిజినెస్సే 1065 అయినప్పుడు ఫస్ట్ డే అన్ని కలెక్షన్స్ చూసుకుంటే వీకెండ్ కలెక్షన్స్ చాలా హ్యాపీ. అండ్ ఒక రోజు ముందుకు జరిపారు. యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే సండే అనుకుంది, December 5th ఒక రోజు ముందుకి డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు జరిపారు. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అంటే ఎవరు? బొమ్మ ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ పల్స్ దగ్గరుండి చూసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏదో ఈ రషెస్ చూసి ఒక రోజు ముందుకు జరిపితే ఇంకా పావులో ఎక్కువ సంపాదించుకోవచ్చు అని వాళ్ళు అడిగితే వీళ్ళు జరిపారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 కాదు 2 కాదు ఇన్ని రూమర్స్ వస్తున్నాయి పుష్ప మీద. అవన్నిటిని ఎదుర్కొని సక్సెస్ అవుతానే వస్తుంది. దిష్టిపోయింది అనుకున్నట్టుగా. ఇప్పుడు ఇది కూడా అంతే, ఈ రూమర్ కూడా అంతే. ఈ పదానికి కానీ వీళ్ళు రాసిన ఈ మ్యాటర్కి కానీ పుష్పకి అసలు సంబంధమే లేదు. అంటే పుష్ప రిలీజ్ తర్వాత హిట్ టాకే తప్పితే అసలు ఇది యావరేజ్ అని కానీ లేకపోతే డిజాస్టర్ అనేటువంటి టాక్ రావడం అనేది అసాధ్యం అంటారు. జీరో, అస్సలు అసాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫంక్షన్స్ చేస్తున్నారా, ట్రైలర్ లాంచ్ ఫంక్షన్, సాంగ్ లాంచ్ ఫంక్షన్, ఈ ఫంక్షన్స్ నుంచే వాళ్ళకి కోట్ల ఆదాయం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వెనకాల ఉన్న బ్రాండ్ లోగోలు ఆ జనాలను చూశారు కాబట్టి వీళ్ళు ఇంకా బ్రాండ్ వాల్యూ పెంచుతున్నారు. లోగోకి కోట్లు వస్తున్నాయి. ఒక ఈవెంట్ చేశారంటే అక్కడ 50 కోట్లు 60 కోట్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. సో ఈ ఈవెంట్ ద్వారానే ఇప్పుడు చూడు 6 చోట్ల 5 చోట్ల చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి 3వది వస్తానే ఉన్నాయి. ఇంకా 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 కూడా వస్తాయి. రేపటి రోజు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా తెలుగులో కనుక ఉంటే అప్పుడు కూడా ఇంకా ఎక్కువ బ్రాండ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆల్రెడీ బిజినెస్ చేస్తుంది పుష్ప. సో పుష్ప AC/DC ఆట ఆడుతోంది అంటూ వార్తలు వచ్చినట్టు నేపథ్యంలో పుష్ప బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్. అది ఎప్పుడో కన్ఫర్మ్. ఆల్రెడీ ఆ ప్రీ రిలీజ్ బిజినెస్తోనే వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఇంకా వాడెవడో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.